Welcome back to our channel English Training by Krishna. Friends, in this class I am going to tell you about two important structures. Spoken English lo two important structures గురించి మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. They are very interesting. I think that definitely you will like those two structures. మీకు ఆ టూ స్ట్రక్చర్స్ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇవి మనకి కాన్వర్సేషన్లో ఉపయోగపడతాయి. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం డైలీ లైఫ్లో మాట్లాడేటప్పుడు ఈ యాక్షన్ జరిగేలోపు పలానా యాక్షన్ జరుగుద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఇక్కడికి వచ్చేసరికి అతను వెళ్ళిపోతాడు, నేను ఈ పని పూర్తయ్యేసరికి వాళ్ళు ఇక్కడికి రావచ్చు, నేను కాలేజీకి వెళ్ళేసరికి ఫస్ట్ అవర్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, టూ యాక్షన్స్కి చెప్తూ ఉంటాం, కానీ వాటిని ప్రాపర్గా స్ట్రక్చర్లో చెప్పలేము. మనం ఒక్కొక్కసారి ఏమవుతుంది, మిస్టేక్స్ వస్తుంటాయి. సపోజ్ మనం ఈ స్ట్రక్చర్ నేర్చుకుంటే దెన్ డెఫినెట్లీ యూ ఆర్ ఏబుల్ టు సే దోస్ సెంటెన్సెస్ వెరీ ఎఫెక్టివ్లీ. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనటువంటి ఆ బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేస్తే మీకు న్యూ నోటిఫికేషన్స్ అని ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నౌ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం విషయానికి వద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, మీరు వచ్చేలోపు అతను వెళ్ళిపోతాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలి. హౌ టు ట్రాన్స్లేట్, ఎలా చేస్తాం మనం ఈ సెంటెన్స్ అంటే టూ స్ట్రక్చర్స్ ఉపయోగించుకోవాలి. మనం టూ టెన్సెస్ వాడాలి. ఒకటి ఫ్యూచర్ పర్ఫెక్ట్, రెండవది సింపుల్ ప్రజెంట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్ యొక్క కాంబినేషన్స్తోనే మనం ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయగలుగుతాం అనమాట. చూడండి, ఇక్కడ మీరు వచ్చేలోపు ఇది ఒక టెన్స్లోకి చెప్పాలి మనం. అతను వెళ్ళిపోతాడు అది ఇంకో టెన్స్లో చెప్పాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అతను వెళ్ళిపోతాడు అది ఏ టెన్స్లో చెప్పాల్సి వస్తుందంటే ఎక్స్పెక్టెడ్ యాక్షన్, అది భవిష్యత్తులో. వెళ్ళిపోతున్నాడు కాదు, వెళ్ళిపోయాడు కాదు, వెళ్ళిపోతాడు అంటే ఫ్యూచర్ యాక్షన్లో చెప్తున్నాం మనం. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం అనమాట ఆ యాక్షన్ని. నెక్స్ట్ మీరు వచ్చేలోపు దీని ఏ టెన్స్లో చెప్తాము, సింపుల్ ప్రజెంట్లో చెప్తాము. చూడండి, ఇక్కడ he will have gone by the time you come, by the time you come. చూడండి, you will have gone by the time you come అంటే ఏమొస్తుందండి ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, మీరు వచ్చేలోపు. మీరు అంటే ఇంగ్లీష్లో యు అంటే ఏంటి, నీవు, మీరు అని కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరు వచ్చేలోపు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూడండి, ఫార్ములా మనకి సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క ఫార్ములా అనమాట. సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలన్నమాట. హ్యావ్ ప్లస్ V3. సింపుల్ ప్రజెంట్ ఫార్ములా మనకు తెలుస్తుంది, ఏంటది, సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఐ వై యూ దే హీ షీ ఇట్, వీటి సబ్జెక్ట్లు అంటారు ఇంగ్లీష్లో. ఐ వై యూ దే వచ్చిందనుకోండి V1 రాయాలి, హీ షీ ఇట్ వచ్చాయనుకోండి V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. అది సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామో చూడండి ఒకసారి. ఈ విల్ హ్యావ్ గాన్ బై ద టైమ్ యూ కమ్, అతను వెళ్ళిపోతాడు ఎప్పటికి, నీవు వచ్చేసరికి. కాబట్టి ఈ రకంగా మనం స్ట్రక్చర్స్ని, ఈ యొక్క టూ సెంటెన్సెస్ని ఈ విధంగా ఈ టూ స్ట్రక్చర్స్ తోటి మార్చాలన్నమాట ట్రాన్స్లేషన్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, నేను ఇంటికి వెళ్ళేసరికి వారు పని పూర్తి చేస్తారు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పని పూర్తి చేస్తారు చెప్తాం. దాని ఏ టెన్స్లో చెప్తాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్. వారు అంటే దే విల్ హ్యావ్ కంప్లీటెడ్, పూర్తి చేస్తారు కదా, కంప్లీటెడ్ the work by the time నేను ఇంటికి వెళ్ళేసరికి కదా, బై ద టైం వెళ్ళేసరికి, బై ద టైం ఇక్కడ వెళ్ళడం అంటున్నాం కాబట్టి బై ద టైం ఐ గో హోమ్ by the time I go home. చూసారు సార్ ఫ్రెండ్స్, జస్ట్ వాట్ హ్యాపన్స్ హియర్, they will have completed the work by the time I go home. నేను ఇంటికి వెళ్ళేసరికి, ఇక్కడ హోమ్ అనే వర్డ్కి ముందు టూ రాయకూడదు, ఐ గో టు హోమ్ అనకూడదు. హోమ్ అనే వర్డ్కి ముందు ప్రిపోజిషన్ అవసరం లేదనమాట. కాబట్టి ఇక్కడ ఐ గో హోమ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. అలాగే దానికి ముందున్న సెంటెన్స్ ఏంటంటే దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అనేదేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది.
ఇక్కడ చూసారు మరి మనకి ఐ వచ్చింది కాబట్టి గో అనే దానికి ఎస్ కానీ చేర్చక్కర్లా. అలా కాకుండా హీ షీట్లో వచ్చాయి అనుకున్నప్పుడు వెర్బ్ పక్కన ఉన్నటువంటి గో అనే వెర్బ్కి మనం ఎస్ చేర్చేవాళ్ళం అనమాట. అది సింపుల్ ప్రజెంట్ రోల్. సార్ ఆ విషయం మనం పక్కన పెడతాం, ఎందుకంటే అది టెన్స్కి సంబంధించి. ఇక్కడ ట్రాన్స్లేషన్ ఏంటి మనకి, దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై ద టైమ్ ఐ గో హోమ్. నేను ఇంటికి వెళ్ళేసరికి వారు పని పూర్తి చేస్తారు. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి, అతను కాలేజ్కి వచ్చేసరికి ఫస్ట్ అవర్ అయిపోతుంది. అతను కాలేజ్కి వచ్చేసరికి ఫస్ట్ అవర్ అయిపోతుంది అంటే ఫస్ట్ అవర్ అయిపోయి వస్తూ ఉంటాడు అనమాట. అతను ఫస్ట్ అవర్ అయిపోతుంది అంటే అయిపోతుంది, ఫ్యూచర్ యాక్షన్ అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అతను వచ్చేసరికి ఫస్ట్ అవర్ అయిపోతుంది. దీన్ని మనం ఏ టెన్స్లో చెప్తాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఏది ఫ్యూచర్ పర్ఫెక్ట్ చెప్పాలి, ఫస్ట్ అవర్ అయిపోతుంది అనేది. ఫస్ట్ అవర్ will have completed by the time అతను కాలేజీకి వచ్చేసరికి కదా అంటే కమ్ రావడం అంటే బై ద టైమ్ he comes to college. చూడండి, ఫస్ట్ అవర్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై ద టైమ్ హీ కమ్స్ టు కాలేజ్. అతను కాలేజీకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ అవర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అవర్ కంప్లీట్ అయిపోతుంది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ చెప్పాము, వచ్చేసరికి అనేది సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. కాబట్టి నేను అనుకుంటున్నాను మీకు అర్థమైందని చెప్పి. ఎప్పుడైనా సరే ఇలా 2 యాక్షన్స్, ఒకటి జరుగుతుంది ఇంకోటి జరిగే లోపు అని మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పినప్పుడు ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ మనం ఈ 2 టెన్సెస్ ఉపయోగించి చెప్పుకోవాలన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇంకో స్ట్రక్చర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీకు. ఇక్కడ సెంటెన్స్ చూడండి, అతను మంచివాడు కాదు కానీ మంచివాడిలాగా ఉంటున్నాడు. మనం అంటుంటాం అప్పుడప్పుడు, ఇతను ధనవంతుడు కాదు ధనవంతుడిలాగా ఉంటున్నాడు, తెలివైనవాడు కాదు తెలివైన వాడిలాగా యాక్ట్ చేస్తున్నాడు. అతను బాగా మాట్లాడలేడు కానీ బాగా మాట్లాడే వ్యక్తిలాగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే దానికి కూడా ఒక సెపరేట్ స్ట్రక్చర్ ఉందన్నమాట. ఫస్ట్ ఒక సెంటెన్స్ చూద్దాం, అతను మంచివాడు కాదు, దాని ముందు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేద్దాం. He is not good. అతను మంచివాడు కాదు. కానీ అంటే మనం ఏం వాడాలి ఇప్పుడు, బట్ మంచివాడిలాగా ఉంటున్నాడు అంటే మంచివాడిలాగా ఉంటున్నాడు. మంచివాడు అవ్వడం వేరు, మంచివాడిలాగా ఉండటం వేరు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, he is being good. అతను మంచివాడిలాగా ఉంటున్నాడు అనమాట. బీయింగ్ అంటే ఏంటి, తెలుగు మీనింగ్ డైరెక్ట్గా ఉండటం. అంటే ఇక్కడ మనకు అతను మంచివాడు కాకపోయినప్పటికీ మంచివాడిలాగా ఉంటున్నాడు అనమాట. తర్వాత చూడండి, ఆమె ధనవంతురాలు కాదు కానీ ధనవంతురాలు లాగా ఉంటుంది. అంటే రిచ్ కాదు, రిచ్ లాగా ఉంటుంది అనమాట. షీ ఈజ్ నాట్ రిచ్. ఫస్ట్ రిచ్ కాదని రాదు, షీ ఈజ్ నాట్ రిచ్ బట్ షీ ఈజ్ being rich. ఆమె ధనవంతురాలు కాదు కానీ ధనవంతురాలు లాగా ఉంటుంది, యాక్ట్ చేస్తుంది అనమాట, షో చేస్తుంది అనమాట. షీ ఈజ్ నాట్ రిచ్ బట్ షీ ఈజ్ బీయింగ్ రిచ్. తర్వాత చూడండి, వారు నిజాయితీ పరులు కాదు కానీ నిజాయితీ పరులుగా ఉంటున్నారు. నిజాయితీకి ఏం చెప్తాం మనం ట్రాన్స్లేషన్లో, ఆనెస్ట్. వారు దే ఆర్ నాట్ ఆనెస్ట్ but they are being honest. చూసారా, దే ఆర్ నాట్ ఆనెస్ట్, నిజాయితీ పరులు కాదు, బట్ దే ఆర్ బీయింగ్ ఆనెస్ట్. నిజాయితీ పరులు కాకపోయినప్పటికీ కూడా నిజాయితీ పరులాగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నాము, అనిపిస్తున్నారు అనడానికి బీయింగ్ యూజ్ చేస్తున్నాం మనం. షీ ఈస్ బీయింగ్ గుడ్, షీ ఈస్ బీయింగ్ ఆనెస్ట్, షీ ఈస్ బీయింగ్ రిచ్. ఈ విధంగా మనం యూజ్ చేసినట్టయితే ఉంటున్నారు అని మీనింగ్ వస్తుంది అనమాట. ఉంటున్నారనే మీనింగ్ వస్తుంది. ధనవంతులలాగా ఉంటున్నారు, నిజాయితీ పరులుగా ఉంటున్నారని చెప్పి. కానీ వాళ్ళు కాదన్నమాట. ఇక్కడ రియాలిటీ ఏంటంటే అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేసినట్టయితే దెన్ అవర్ లాంగ్వేజ్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. అండ్ I think and hope that definitely you are able to learn them. Suppose you write all these structures from the board, then they are very helpful to you, I think. Okay, thank you. Please write down.